హ్యాపీ బర్త్డే తాత. బంగారం బంగారం హ్యాపీ బర్త్డే టు యూ బంగారం. హ్యాపీ బర్త్డే వర్షమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రితిక అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పవా? రితు అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. రితమ్మా బొజ్జుంటాను నువ్వు తప్పించి. హ్యాపీ బర్త్డే చెప్పు అక్కకి. హ్యాపీ బర్త్డే అంట. అది చూసి అక్కకి షేక్ అండ్ హ్యాపీ బర్త్డే చెప్పు. డాడీ చెప్తారండి. చెప్పండి డాడీ హ్యాపీ బర్త్డే. దాన్ని గుర్తు పెట్టి అటు అలా ఇటు చెప్పు అక్కకి హ్యాపీ బర్త్డే. ఇటు అక్కకి హ్యాపీ బర్త్డే ఇవ్వు. సెకండ్ ఇవ్వు. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే తాత. నీకు కూడా హ్యాపీ బర్త్డే తాత. లేకు నువ్వు కూడా లేరిద్దమ్మా. బ్రష్ చేద్ది కానీ స్నానం చేసి తయారవుదురు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వర్ష బర్త్డే. సో మీరందరూ వర్షకి చాలా విషెస్ చెప్పారు ఇన్స్టాగ్రామ్లోని, వాట్సాప్, నా ఫ్రెండ్స్, తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో అందరూ కూడా విషెస్ చెప్పారు కదా. సో అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పనాని థ్యాంక్ యూ సో మచ్. నీ అవుట్ఫిట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా. అండ్ ఈరోజు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మేము వర్షకి, రితికాకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇస్తున్నాము. అండ్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు క్యాప్చర్ చేస్తాను. నువ్వు చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు ఏం గిఫ్ట్స్ అన్నది. ఉన్నావా? బాగా పెట్టు, బాగా ఉండాలి. సో గిఫ్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నావా? నువ్వు రితు నీకు కూడా నీకు గిఫ్ట్ లేదు, ఓన్లీ అక్కకే. అక్క బర్త్డే కాబట్టి. ఓకే బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. బికాస్ మీ అందరి బ్లెస్సింగ్స్ వర్ష బర్త్డేకి ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రియలీ షీ ఈస్ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. సో ఇక్కడ అవుట్ఫిట్ డీటెయిల్స్ చాలామంది అడిగారు నన్ను. నేను పిక్స్ కావాలంటే మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాను, అప్పుడు అడిగారు. సో ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో కోడ్ స్క్రీన్ మీద రాస్తాను. కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా చెక్ చేయొచ్చు. ఒకవేళ అవుట్స్ ఆఫ్ స్టాక్లో ఉండుంటే మీరు నోటిఫై పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వీళ్ళిద్దరికీ కూడా ఇలా కస్టమైజ్ చేయించేసాను అనమాట. ఫ్రాక్స్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను మా ఇంటి దగ్గరే సీతం ధర దగ్గర ఫ్యాషన్ డిజైనర్ ఆవిడ, క్రియేటివ్ డిజైన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి వర్ష గోరింట ఎంత బాగా పండిందో కదా. ఇద్దరికి కూడా చాలా చాలా బాగా పండింది. సో ఆవిడ దగ్గర స్టిచ్ చేయించాను. రఫుల్ హ్యాండ్స్ పెట్టించి ఇలా ప్లెయిన్ సారీ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చి ఇద్దరికి ఇలాగా సరిపోయింది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ కాస్ట్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి చెక్ చేసేయండి. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లోనే పెడతాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి వీళ్ళిద్దరివిని. సో చాలా ఇవి మార్నింగ్ అవుట్ఫిట్స్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి నేను కస్టమైజ్ చేయించాను, అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే. దాని డీటెయిల్స్ మీకు రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈరోజు ఏంటంటే బర్త్డే వ్లాగ్లో జస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే షేర్ చేశాను. బికాజ్ ఈవినింగ్ మళ్ళీ అప్లోడ్ చేస్తే పెద్ద వ్లాగ్ అయిపోతుందని బర్త్డే వ్లాగ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి వర్ష వాళ్ళ పక్కన హనీ అక్క ఉంటుంది కదా, సో తను
ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చింది. సో తన హ్యాపీనెస్ చూసారు ఆ ఫేస్లో. పిల్లలకి ఎంతైనా కూడా గిఫ్ట్స్ అలాంటివి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో తను మార్నింగే తీసుకొచ్చి ఇచ్చింది. ఆ గిఫ్టే చూపిస్తుంది అన్నమాట. తన హ్యాండ్తోనే డ్రాయింగ్ చేసి గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. థ్యాంక్ యూ హనీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక ఇప్పుడు మేము మెల్లిగా దిగు. టింగ్ 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 టింగ్. కళ్ళు అప్పుడే ఎప్పకూడదు, అప్పుడే కాదు. ఓకే, రెడీ, 1 2 3 here we go. వెళ్ళండి. మీది అది, మీది ఇది. యాక్టింగ్ చేయకూడదు. ఎలా ఉంది? బాగుందా? ఎక్కి కూర్చో, ఎక్కి కూర్చో, ఎక్కువ ఎక్కువ వర్ష. బర్త్డే గిఫ్ట్స్ రితు వచ్చాడు. ఎక్కువ పైకి ఎక్కువ వర్షమ్మా. నేను ఎక్కించాలా? అది అంతే. ఓకే, వచ్చాడు. అన్నవైపు చూడు. ఇక్కడ ఇక్కడ పెట్టి, ఇక్కడ ఇక్కడ పెట్టాలి. అది ఆపి. సెలబ్రేట్ చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి? గుడికి వెళ్తున్నావా? ఎవరి బర్త్డే ఈరోజు? రితు, నీ బర్త్డే ఎప్పుడు మరి? అయిపోయిందా? చెల్లి బర్త్డే 3 బర్త్డే. నీకు ఎన్ని ఇయర్స్ వచ్చే వర్షమా ఇప్పుడు? 5 కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్లోకి అడుగు పెట్టాను. నీకు 3 కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్. సో టెంపుల్కి వచ్చేసాం మేము. ఇక్కడ ఇది సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. పైన మనకి మధురవాడలోనే పనోరమా హిల్స్. సో చాలా చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్, చెప్పవసరం లేదు. బట్ మార్నింగ్ కదా, ఏదైనా అకేషన్స్ అప్పుడు, స్పెషల్ డేస్ అప్పుడు కంపల్సరీగా అందరూ గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా గాడ్ దగ్గర కూడా అని. సో అలాగే మేము వచ్చేసాము శనివారం. అండ్ వర్ష బర్త్డే శనివారం పడడంతో నాన్ వెజ్ ఐటమ్స్ లేవు. సండే మేము ఫుల్గా నాన్ వెజ్ ఐటమ్స్ ఏం ప్రిపేర్ చేసుకున్నాం అనేది రేపటి బ్లాగ్లోనే మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. సో వెళ్ళి చక్కగా దర్శనం అది చేసేసుకుని ఇంకా బ్యాక్ అయిపోయామట ఇంటికి. తొక్కండి తొక్కండి. ఆ చెల్లి వచ్చేది ముందు ఫస్ట్. అంతే, తొక్కు తొక్కు. ముందుకి ముందుకి తొయ్. తొయ్. తొక్కు. అంతే, తొక్కు. హలో. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మేము లంచ్ చేసేసి సిటీలోకి వెళ్తున్నాము కేక్ తీసుకురావడానికి. అండ్ స్వీట్స్, తర్వాత చాక్లెట్స్, అలా కొన్ని షాపింగ్ ఉన్నాయి. ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవడానికి ఇంకా సిటీలోకే వెళ్తున్నాము. సో అవి తెచ్చేసుకుని ఇంకొచ్చిన తర్వాత 5 o'clock నుంచి బర్త్డే పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది. వర్ష అయితే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు అండ్ వాళ్ళ కోసం పార్టీ అనుకుని. సో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సైకిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది కదా, సో వాటితో ఆడుకుంటున్నారు అన్నమాట. ఇంకా సో ఇప్పుడు మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇంకా ఈవినింగ్ నుంచి మళ్ళీ నేను ఫ్రెష్గా వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. బాయ్.
వచ్చేసి మేము స్వీట్స్ కొందామని చెప్పి ఇది మనకి సీతమ్మధార దగ్గరే స్వగృహ ఫుడ్స్, సో అక్కడ తీసుకుంటున్నాము. కృష్ణుడు కోవెల్ ఉంటుంది కదా దాని పక్కన అనమాట. అంటే లైక్ అందరి నైబర్స్ వీళ్ళందరికీ కూడా స్వీట్స్ ఇస్తాం కదా. సో తర్వాత ఈవినింగ్ టైం కేక్ కట్ చేసేటప్పుడు మిక్స్చర్, బిస్కెట్స్, ఇంక ఇవన్నీ కామన్ కదా కేక్ ఇవన్నీ. సో ఈ ఐటమ్స్ అన్నీ కొనడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్వీట్స్ అవి తీసుకున్నాం. ఆ తర్వాత గిఫ్ట్స్ ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా పిల్లలకి. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అవి వచ్చి నేను మీషోలోనే తీసుకున్నాను. అసలు యాక్చువల్లీ బయట తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు రిటర్న్ గిఫ్ట్స్ దొరకలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ షాప్స్ కూడా అంత ఎక్కువ ఓపెన్ చేయకపోవడంతో నేను తీసుకోలేక, నాకు లక్కీగా నేను మీషోలో ముందే ఆర్డర్ పెట్టాను. సో ఫైనల్లీ కరెక్ట్ టైంకి వచ్చేసాయి. అవి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవే మిక్కీ మౌస్ ప్లేట్స్. ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేయడానికి కానీ, లేదా మనం ఇంట్లో వాళ్ళకి యూజ్ చేయడానికి స్నాక్ ఐటమ్స్ అలాంటివి ఉంటాయి కదా. సో వాటికి చాలా బాగుంటాయి. ఇవి మొత్తం నేను గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయిస్తున్నాను. మీకు మొన్నటి బ్లాగ్లోని షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా, కొత్తగా బ్యాంగిల్ స్టోర్, కాస్మెటిక్ స్టోర్ ఓపెన్ చేశారని చెప్పేసి వైజాగ్ వాళ్ళది. సో వైజాగ్ ఫ్యాన్సీ స్టోర్. సో వాళ్ళ దగ్గరే నేను ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్ అన్నీ కూడా ఉంటాయి, జ్యువెలరీ అన్నీ తక్కువ ప్రైజెస్కి ఉంటాయి. మీకు కావాలన్నప్పుడు ఈసారి నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వీలైతే నేను ఈ షాప్ వీడియో కూడా మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ కొన్ని బెలూన్స్, క్యాప్స్ ఉంటాయి కదా, బర్త్డే క్యాప్స్, అలాంటివన్నీ కూడా నేను పర్చేస్ చేసేసి ఇంక ఈవినింగ్ 4:30 కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. తర్వాత ఇంకా రెడీ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము మొత్తం అందరం కూడా హ్యాపీగా. వర్ష చాలా హ్యాపీ ఫీల్ అయింది బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లక్కీగా ఈసారి ఇక్కడే ఉండడంతో చాలా బాగా ఎంజాయ్ చేసింది తను. మాకన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయిపోయింది తను. సో ఫైనల్లీ గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా ప్యాక్ అయిపోయింది. ఓన్లీ తక్కువ మందే ఉన్నారు, ఒక 5 మెంబర్స్ ఉన్నారన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మేము ఇక్కడ వచ్చేసి కేక్ వచ్చాము. ఇది 7th Heaven. సో ఈ కేక్ వచ్చేసి అడ్రస్ మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. నిన్న మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యింది కదా, సో అందులో వీళ్ళందరూ ఏం చేశారంటే వర్ష కోసం సర్ప్రైజ్గా కేక్ అనేది తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ కేక్ మేము తీసుకోవడానికే వచ్చాము. సో ప్రిన్సెస్ కేక్ మాట చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, నిజంగా చాలా చాలా బాగుంది కేక్ అయితే. నేను మీకు ఇక్కడ కేక్ అయితే రివీల్ చేస్తాను చూడండి. అండ్ ఫుల్గా మీకు రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను. కేక్ కాస్ట్ అదంతా నేను వాళ్ళకి కనుక్కుని మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి చక్కగా ఇలాంటి కస్టమైజ్ కేక్స్ కానీ, అంటే ఏంటంటే పిజ్జాస్, తర్వాత బర్గర్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఫైనలీ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కేక్, ప్రిన్సెస్ కేక్. వర్షశ్రీ తన డ్రెస్కి మ్యాచింగ్ కలర్కి వాళ్ళు మిక్స్ చేసి ఇలాగా కస్టమైజ్ చేశారు కేక్. చాలా బాగుంది కదా కేక్ అయితే మాత్రం సూపర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంటికి వచ్చేసిన తర్వాత 4:30 అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ పార్టీకి రెడీ అవ్వాలి కదా, సో అందుకని చెప్పి జస్ట్ లైట్గా నేను స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ వేసుకున్న మేకప్ అంతా కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను వెట్ టిష్యూతో. మేకప్ అంటే నేను ఓన్లీ ఐ మేకప్ అండ్ లిప్స్టిక్ తప్ప ఫౌండేషన్స్ కానీ ఇవేం నేను ఈ మధ్యన యూస్ చేయట్లేదు. బికాజ్ నాకు న్యాచురల్గా స్కిన్ అనేదే నచ్చుతుంది. సో మేకప్స్ నేను పూర్తిగా అవాయిడ్ చేశాను. బట్ చాలామంది అడుగుతున్నారు మేకప్స్, డెఫినెట్గా నేను మేకప్ వీడియోస్ కూడా పెడతాను. సో ఇక్కడ వచ్చి నేను జస్ట్ లైట్గా ఫేస్ వాష్ అండ్ ప్యాక్ వేసేసుకుంటే మనకి ఆ గ్లో అనేది వస్తుంది కదా, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది కదా అని చెప్పి నేను ఇక్కడ అదే పని చేస్తున్నాను అనమాట. సో రేపటి వ్లాగ్లో నేను అవుట్ఫిట్ డీటెయిల్స్, సారీ కూడా చాలామంది చాలా బాగుంది అండ్ వర్షాల అవుట్ఫిట్స్ కూడా అడిగారు. మీకు పిక్స్ అని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఎప్పటికప్పుడు, కాబట్టి మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే అక్కడ నన్ను ఫాలో అవ్వండి. మీకు అప్డేట్స్ అన్నీ కూడా క్విక్ అప్డేట్స్ అక్కడ నేను పెడతాను అనమాట. సో ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ యూస్ చేస్తుంది మమాయత్ ఉప్తన్ ఫేస్ వాష్. సో ఎక్కువగా ఈ మధ్య నేను ఉప్తన్ యూస్ చేస్తున్నాను బికాజ్ ఏంటంటే ఇందులో మనకి సాఫ్రోన్ ఉంటుంది అండ్ టర్మరిక్ ఉండడం వల్ల మన స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది డ్యామేజ్ అవ్వకుండా, అండ్ మన స్కిన్ని కూడా లైటన్ చేస్తుంది. సాఫ్రోన్ ఏంటంటే దాంట్లో విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన స్కిన్కి చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ అండ్ ఆల్ ఆర్ న్యాచురల్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మమాయత్ ఏంటి మనకి 100% ప్లాస్టిక్ పాజిటివ్, దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ దే యూస్. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది యూస్ చేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా గ్లో అనేది వస్తుంది. మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాను కదా. జస్ట్ కొంచెం పీనట్ సైజ్ అంతా తీసుకుని ఫేస్ అండ్ నెక్కి మీరు చక్కగా ఈ విధంగా స్క్రబ్ చేసుకోవచ్చు. సో స్క్రబ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి నార్మల్ వాటర్తో. చక్కగా మీకు ఏమవుతుందంటే ట్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ అయిపోతుంది.
అండ్ నా కోడ్ కూడా ఇస్తాను. నా కోడ్ యూస్ చేయడం వల్ల మీకు 20% ఆఫ్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను మమాయత్ ఉప్తన్ ఫేస్ మాస్క్ వేసుకుంటున్నాను. మాస్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ ఇప్పుడు పార్టీస్ టైంలో, ఫంక్షన్స్ టైంలో ఏంటంటే స్కిన్ గ్లోయింగ్గా చాలా చాలా బాగుంటుంది. మమాయత్ ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు అవైలబుల్ ఆన్ మమాయత్, అమెజాన్ అండ్ నైకాలో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీరు డెఫినెట్గా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా కోడ్ యూస్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు యూస్ చేయొచ్చు. సో ఇలా నేను ఫేస్ అండ్ నెక్కి కూడా అప్లై చేసేసుకున్నాను. ఒక 10 minutes డ్రై చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని ఇంకా రెడీ అయిపోవడమే. సో పిక్స్ అవన్నీ మీరు డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మధు తెలుగమ్మాయి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. సో అయితే మరి ఇంక నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రేపటి బర్త్డే పార్ట్ 2 వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో అయితే మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. Until then, take care, bye, have a nice day, thanks for watching, love you all, stay at home, stay safe, keep smiling, bye.